యవనస్తుడా, ఎందుకు నువ్వు పిలువబడితివి అనే భాగంలో 12వ భాగంగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాస్తుంది: క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. యవనస్తుడా, దేవుడు పిలుపు ఉన్నతమైంది. దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నీకు బహుమానము ఇవ్వాలని దేవుడు పిలిచాడు. బహుమానాల కోసం నువ్వు పరిగెత్తకూడదు, కానీ బహుమానాలు ఇచ్చే దేవుని కోసం నువ్వు పరిగెత్తాలి. ఆశీర్వాదాల కోసం నువ్వు పరిగెత్తకూడదు, కానీ నువ్వే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. యవనస్తుడా, అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ఎన్నో సంవత్సరాలుగా సన్నిధికి వస్తూ పోతూ ఉన్న నీ జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చాలని దేవుడు పిలుచుకున్నాడు. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మనం ఏం పని చేస్తాం మనకు తెలియదు. మనం పెద్ద అయిన తర్వాత మన సామర్థ్యాన్ని బట్టి మనం పనిని నిర్ణయించుకుంటాము. పనిని సెలెక్ట్ చేసుకొని జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేస్తూ బ్రతుకుతూ ఉంటాము. ఏ పని చేయనప్పుడు నీ కుటుంబ సభ్యులు కానివ్వండి, నీ తల్లిదండ్రులు కానివ్వండి, నీ స్నేహితులు కానివ్వండి అంటారు, ఎంతకాలం ఖాళీగా ఉంటావు, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని తక్కువగా నేను మాట్లాడతారు. యవనస్తుడా, దేవుని సంఘములో ఉన్న నీవు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సంఘములో ఇన్ని సంవత్సరాలుగా ఏ పని లేకుండా ఉన్నావు, ఏదో ఒక పని చేయొచ్చు కదా అని. దేవుడు ఈ రోజున నీకు ఒక తలాంతుని ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఒక అతనికి దేవుడు ఒక తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని ఏం చేశాడో తెలుసా? భూమిని త్రవ్వి భూమిలో పాతిపెట్టి దేవుడు వచ్చి ఆ తలాంతుని అడిగినప్పుడు దేవుని తలాంతును దేవునికి ఇచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. యవనస్తుడా, దేవుడు నీకు కూడా నీ సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒక పని దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. ఆ పనిని చేయకపోవడం కూడా పెద్ద పాపమని గమనించావా? నువ్వు కూడా భూమిలో త్రవ్వి దాచిపెట్టావా? బయటికి తీయి, దేవుడు వస్తాడు, ఏదో ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు. ఏం చేసావు నా సంఘములో? నీ సామర్థ్యాన్ని ఇచ్చాను కదా, ఏం చేసావంటే మనం జవాబు చెప్పుకోలేని వారుగా మనం ఉంటామేమో. నీ తలాంతును నువ్వు వాడాలని దేవుని వాక్యం ఈ రోజున సెలవి. మనమందరము శరీరంలో కొన్ని అవయవములై ఉన్నాము. ఏ అవయవం పని చేయకపోయినా అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. అందుకని యవనస్తుడా, ఒకవేళ సంఘములో నువ్వు పనిచేసేటప్పుడు అందరికీ కనిపించాలనుకుంటున్నావేమో. మన శరీర భాగాల్లో కనిపించే భాగాలు విలువ తక్కువ ఉంటుంది, కనపడని భాగాలకు చాలా విలువ ఉంటుంది. గుండె నీకు కనపడదు, కానీ అది చేసే పని చాలా గొప్పది. కిడ్నీస్ నీకు కనపడవు, కానీ అవి చేసే పని చాలా గొప్పవి. కనిపించే వారికంటే కనిపించిన వారిని దేవుడు బహుమానం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. కనుక సంఘంలో నీకు ఇవ్వబడిన తలాంతును ఉపయోగించి దేవునికి మహిమకరంగా బ్రతికి దేవుడిచ్చే బహుమానాలు పొందుకుంటావని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.